పెద్దపల్లి ఎంపీ గెడ్డం వంశీ సంచలన వ్యాఖ్యలు చేశారు. సరస్వతి పుష్కరాలలో మంత్రి సీతక్కతో పాటు హాజరై కాళేశ్వరం త్రివేణి సంగమం ఘాట్లో పుణ్యస్నానాలు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ గెడ్డం వంశీ మంత్రి సీతక్క ముందే పుష్కరాల సందర్భంగా తన పట్ల ప్రభుత్వం ప్రదర్శించిన ప్రోటోకాల్, విపక్షతపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. పుష్కరాల సందర్భంగా జరిగిన పరిణామాలు తనకు బాధ వేశాయని తెలియజేశారు. సరస్వతి పుష్కరాల గురించి చెప్పాలంటే కొంచెం బాధ వేసింది. మా హక్కుల కోసం పోరాడిన ప్రతి దళిత సంఘాలకు నేను శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు చాలా ముఖ్యమైన విషయం నేర్చుకున్నాను. నేను డబ్బు కంటే మరి చాలా విలువైనది ఒకటి కులం అని చెప్పి ఈ సందర్భంగా నేను అందరికీ తెలియజేస్తున్నాను. ఇది నేను నేర్చుకున్నాను. ఎందుకంటే కులం బట్టి ఎట్లా ప్రవర్తిస్తున్నారు అందరూ అని చెప్పి ఈరోజు మనకు తెలుస్తుంది. అందుకనే ఈరోజు చాలా ముఖ్యము. మన రాజ్యాంగంలో ఆర్టికల్ 14 ఈక్వాలిటీ టు ఎవ్రీబడి, ఆర్టికల్ 15B అండ్ ఆర్టికల్ 17 అన్టచబిలిటీ అగేన్స్ట్, ఇంకా రిలీజియస్ ప్లేసెస్ లో అందరికీ హక్కులు ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా మళ్ళొకసారి గుర్తు చేస్తూ ఈ పుష్కరాలకు వచ్చిన ప్రతి ఒక్కరికి మంచిగా వాళ్ళు భక్తులు క్షేమంగా వచ్చి వెళ్లాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తాను. ధన్యవాదాలు.